Hi friends, please like, share and subscribe my channel, The Hindi Corner with Ajay. हाय बच्चों, आप कैसे हो? मैं समझता हूं कि आप भी कुशल होंगे, ठीक होंगे। मैं ठीक हूं। आज हम नए विषय के बारे में पढ़ेंगे। एक नया पाठ है, 7वीं कक्षा का आसमान गिरा पाठ। सबसे पहले इस चित्र को ध्यान से देखिए। इस चित्र में आपको क्या दिखाई दे रहा है? सही है। क्या है? एक कुआं है, बावी, और शेर है, लॉयन, सिंह, और उसके साथ साथ खरगोश, एक खरगोश रहे, खरगोश भी है, उसका कुंदेल कूड़ा ఉంది। शेर कुएं में देखकर क्या सोच रहा होगा? शेर कहां देख रही है? कुएं में देख रही है। शेर कुएं में देखते हुए क्या सोच रही है? ఆ బావిలో చూస్తూ ఆ సింహం ఏం ఆలోచిస్తుంది కావచ్చు? मेरे जैसे और एक जानवर कुआं में है, నాలాగే ఇంకొక జంతువు కూడా ఈ బావిలో ఉంది। खरगोश शेर से क्या कह रहा होगा? खरगोश शेर से क्या कह रही है? ఆ కుందేలు ఆ సింహం తోటి ఏమంటుంది కావచ్చు? क्या कह रही होगी? हाँ, तुमसे और एक बड़ा जानवर इस कुएं में है। तुमसे शेर को क्या समझते हैं? जंगल का राजा समझते हैं। और इसीलिए खरगोश ने कहा तुमसे और एक बड़ा जानवर इस कुआं में है। నీకంటే ఒక పెద్ద జంతువు ఈ యొక్క బావిలో ఉంది అని చెప్తోంది। और इसी तरह इस कहानी आसमान गिरा एक छोटी सी कहानी है। और पाठ में जाएंगे बच्चों। पेज नंबर 25, पहला अनुच्छेद, फर्स्ट पैराग्राफ चूडंडी। एक खरगोश था, वह पेड़ के नीचे सो रहा था। अचानक जोर की आवाज हुई, धम। खरगोश उठ बैठा। वह बोला, अरे क्या गिरा? खरगोश ने इधर उधर देखा। क्या था? एक खरगोश जंगल में रहता था। ఒక కుందేలు అడవిలో ఉండేది। वह पेड़ के नीचे सो रहा था। किसके नीचे? पेड़ के नीचे। एक पेड़ के नीचे सो रहा था। ఒక చెట్టు కింద అది పడుకొని ఉంది। अचानक जोर की आवाज हुई। అకస్మాత్తుగా, సడన్ గా क्या हुई? बहुत जोर से आवाज हुई। గట్టిగా ఒక శబ్దం వినిపించింది। कौन सा शब्द? धम। इस तरह की आवाज, धम అని, ఢామ్ అని కింద పడ్డట్టుగా అనిపించింది। खरगोश उठ बैठा। ఆ కుందేలు లేచి కూర్చుంది। वह बोला, अरे क्या गिरा? వెంటనే అంది, अरे क्या गिरा? ఏం పడింది? खरगोश ने इधर उधर देखा। खरगोश इधर उधर, అటు ఇటు ఆ కుందేలు చూసింది। उसे कुछ दिखाई नहीं दिया। उसे कुछ दिखाई दिया क्या? नहीं, దానికి ఏమీ అటు ఇటు ఏం కనిపించలేదు। उसे लगा आसमान गिर रहा है। खरगोश डर गया और भागने लगा। उसे लगा कि ऊपर से आसमान गिर रहा है, పైనుంచి ఆకాశం ఇట్లా కింద పడింది కావచ్చు అని భయం వేసి वह डर गया, భయపడింది, भागने लगा, పరిగెత్తడం, అక్కడి నుంచి పారిపోవడం ప్రారంభించింది। भागते भागते उसे एक लोमड़ी मिली। भागते समय रास्ते में एक लोमड़ी मिली, ఒక నక్క, ఫాక్స్ కనిపించింది। उसने पूछा, खरगोश भाई कहां जा रहे हो? जरा सुनो तो। लोमड़ी ने खरगोश को रोकी, కుందేలును ఆపి, खरगोश भाई, కుందేలన్నా कहां जा रहे हो? ఎటువైపు వెళ్తున్నావు? జరా సునో తో, నా మాట విను, నేను పిలుస్తున్నాను కదా, నా మాట విను। खरगोश भागते बोला, आसमान गिर रहा है, भागो भागो जल्दी भागो। खरगोश नहीं ठहरी, అది ఆగలేదు, ఆగకుండా పరిగెత్తూనే ఏమంది? ఆస్మాన్ గిర్ రహా హై, ఆస్మాన్ నీచే గిర్ రహా హై, ఆకాశం కింద పడిపోతుంది, భాగో భాగో జల్దీ భాగో, పరిగెత్తు పరిగెత్తు, నువ్వు పారిపో ఇక్కడి నుండి। లోమ్డి भी भागने लगी। నక్క కూడా అది భయం వేసి కుందేలు మాట విని పారిపోవడం ప్రారంభించింది। ఆగే జాకర్ ఉన్హే ఏక్ భాలు మిలా। ఈ రెండు పరిగెడుతూ ఉన్నాయి, ముందు కుందేలు, తర్వాత నక్క। దారిలో ఒక భాలు, బియర్, ఎలుగు వంటి, ఒక ఎలుగు వంటి కనిపించింది। ठहरो ठहरो, कहां भागे जा रहे हो?
ఆగండి ఆగండి, కహా బాగే జా రహే హో, ఎక్కడికి పరిగెడుతున్నారు, ఎక్కడికి పారిపోతున్నారు? ఖర్గోష్ ఆర్ లోమ్డీ బోలే, ఈ రెండు కలిసి, కుందేలు మరియు నక్క కలిసి అన్నాయి, భాగో తుంబి భాగో, ఆస్మాన్ గిర్ రహా హై, పరిగెత్తు, ఇక్కడ నుంచి పారిపో, అక్కడ ఆకాశం కింద పడుతుంది, నువ్వు కూడా పారిపో అని అన్నారు. భాలు బి ఉన్కే సాత్ భాగ్నే లగి, కుछ సోచా నహీ భాలు బి, ఆ ఎలుగు వంటి ఏం ఆలోచించకుండా ఆ రెండింటితో పాటు ఇది కూడా పారిపోవడం ప్రారంభించింది. ఖర్గోష్ లోమ్డి और भालू भागते भागते एक हाथी के पास से निकले, ఈ రెండు పారిపోతూ పారిపోతూ అక్కడ ఎవరు కనిపించారు? ఏక హాతీ, ఒక ఏనుగు కనిపించింది. ఆ ఏనుగు అక్కడ నిలబడి ఉంది, దాని పక్క నుండి ఇవి పరిగెడుతూ ఉన్నాయి. హాతీ, అరే సబ్ క్యో భాగే జా రహే హో, ఏ ఎందుకు మీరు పరిగెడుతున్నారు, పారిపోతున్నారు? టహరో కుచ్ బతావో తో, టహరో ఆగండి, కుచ్ బతావో తో, ఏమైనా చెప్పండి, నాకు చెప్పండి, ఏం జరిగింది, ఎందుకు పారిపోతున్నారు? భాలు బోలా ఆస్మాన్ గిర్ రహా హై, వెంటనే ఎలుగుబంటి అంది, ఆస్మాన్ గిర్ రహా హై, ఆకాశం కింద పడుతుంది. तुम भी भागो, నువ్వు కూడా పారిపో. हाथी भी भागने लगा, हाथी भी कुछ सोचा भी नहीं, वहां उनके साथ भागने लगे. सब भाग रहे थे, आगे आगे खरगोश, उसके पीछे पीछे लोमड़ी, उसके पीछे भालू और उसके पीछे हाथी. सब लोग चारों मिलकर भाग रहे थे. पहले कौन भाग रहे थे? एक खरगोश, कुंदेलू परिगెడుతోంది, और उसके पीछे कौन है? लोमड़ी, और उसके पीछे कौन? भालू, उसके पीछे हाथी. ఇవి ఒకదాని వెనకాల ఒకటి పారిపోతున్నాయి, పరిగెడుతున్నాయి. భాగ్తే భాగ్తే ఉన్హే షేర్ మిలా, ఇలా పారిపోతూ పారిపోతూ ఉండగా రాస్తే మే కౌన్ మిలా? ఏక్ షేర్ మిలా, ఏక్ లాయన్, ఒక సింహము కలిసింది. ఉస్నే పూచా, తుమ్ సబ్ క్యో భాగే జా రహే, అది వాళ్ళను అడిగింది. తుమ్ సబ్ క్యో భాగే జా రహే హో, మీరంతా ఎందుకు పారిపోతున్నారు? హాతీ బోలా ఆస్మాన్ గిర్ రహా హై, ఆ వెనకాల ఉన్నటువంటి ఏనుగు ఏమన్నది? ఆస్మాన్ గిర్ రహా హై, ఆకాశం కింద పడుతుంది. తుంబి భాగో, నువ్వు కూడా పారిపో. షేర్ నే దహాడ్ కర్ కహా, దహాడ్నా, గర్జిస్తూ, సింహం ఏం చేస్తుంది? గర్జిస్తుంది. దహాడ్తే హుయే కహా, ఆస్మాన్ గిర్ రహా హై, కహా గిర్ రహా హై, ఏంటి ఆకాశం కింద పడుతుందా? ఎక్కడ పడుతుంది ఆకాశం కింద? రుకో, ఆగండి. యహ సున్కర్ సభీ జాన్వర్ రుక్ గయే, దాని మాటలు విని, ఎందుకంటే అది అడవికి రాజుగా పిలువబడుతున్నటువంటి ఆ సింహం మాట విని అన్నీ ఆగిపోయాయి. और किसने कहा आसमान गिर रहा है, ఎవరు చెప్పారు మీకు? కిస్నే కహా, ఎవరు చెప్పారు? ఆస్మాన్ గిర్ రహా హై, ఆకాశం కింద పడుతుందని. హాతీ బోలా భాలూనే కహా, ఏనుగేమంది? ఏనుగు ఎవరు చెప్పారు? భాలు అంటే ఎలుగుబంటి చెప్పింది, కాబట్టి నాకు ఎలుగుబంటి చెప్పింది అని చెప్పింది. భాలు బోలా ముస్సేతో లోమ్డీనే కహా, మళ్ళీ వెంటనే అప్పుడు భాలు ఏమంటుంది? ఎలుగుబంటి ఏమంటుంది? నాకు లోమ్డి, లోమ్డి అంటే నక్క చెప్పింది అని. లోమ్డి బోలి ముస్సేతో ఖర్గోష్నే కహా తా, ఆ నక్క ఏమంది? నాకైతే ఏం తెలియదు, నాకు కుందేలు చెప్పింది. సబ్సే పహలే ఇసీనే కహా తా, అందరికంటే ముందు ఈ కుందేలే ఈ విషయం మాకు చెప్పింది. खरगोश चुप रहा, शेर बोला खरगोश कहां गिर रहा है आसमान. ఖర్గోష్ చుప్ రహా, అది మౌనంగా ఉండిపోయింది, నిశ్శబ్దంగా ఉండిపోయింది. వెంటనే సింహం అడిగింది, ఖర్గోష్ కహా గిర్ రహా హై ఆస్మాన్, ఎక్కడ పడిపోతుంది ఆకాశం, ఎక్కడ పడుతుంది, ఎక్కడ పడింది? ఖర్గోష్ నే కహా मैं तो पेड़ के नीचे सो रहा था. ఖర్గోష్ నే కహా, క్యా కహి? ఖర్గోష్ కుందేలు అన్నది, मैं तो पेड़ के नीचे सो रहा था, నేను ఆ చెట్టు కింద పడుకొని ఉన్నాను. వహా ధమ్ సే ఆస్మాన్ గిరా, అక్కడ ధమ్ అని గట్టిగా శబ్దం వస్తూ ఆకాశం కింద పడింది. షేర్ నే కహా, అప్పుడు సింహం ఏమంది? చలో చల్ కర్ దేఖే, తుమ్ కహ రహే హో కి ఆస్మాన్ గిర్ రహా హై, నువ్వు అంటున్నావు ఆకాశం కింద పడుతుందని, పదండి మనం వెళ్ళి చూద్దాం అని అన్నాడు. వే సబ్ ఉస్ పేడ్ కే నీచే గయే, అందరూ కలిసి, అన్ని జంతువులు కలిసి ఆ చెట్టు కింద, ఎక్కడైతే కుందేలు పడుకొని ఉందో ఆ కుందేలు పడుకున్న చెట్టు దగ్గరికి వెళ్ళి, సబ్నే పేడికే నీచే దేఖా, అన్ని అటు ఇటు తిరిగి చూశాయి, అక్కడ ఏం
वहां एक बड़ा सा फल गिरा पड़ा था. అక్కడ ఏం కనిపించింది? ఒక పెద్ద పండు, ఒక ఫల్, ఫ్రూట్, ఒక పెద్ద లావుపాటి పండు అక్కడ పడి కనిపించింది. తబి వైసా హీ ఏక్ ఔర్ ఫల్ గిరా. అప్పుడే వీళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తూ ఉన్నప్పుడే పైనుంచి, చెట్టు పైనుంచి ఇంకొక పండు అది అదే సమయంలో కింద పడింది. ధమ్ ఢమ్ అని కిందకి పడింది. ఖర్గోష్ చౌంక్ గయా. ఖర్గోష్ చౌంకున, టు బి అలర్ట్, అలర్ట్ అయిపోయింది. షేర్ బోలా తో యహీ తుమ్హారా ఆస్మాన్ థా. ఇదా నీ ఆకాశం. చెట్టుపై నుంచి ఒక పండు కింద పడింది. ఆ సౌండ్ చూసి నువ్వేమనుకున్నావు? ఆకాశం కింద పడుతుంది అన్నావు, అనుకున్నావు. ఇదేనా నీ ఆకాశం? లో ఫిర్ ఆస్మాన్ గిరా భాగో. అయితే ఆకాశం కింద పడింది, పారిపోండి పారిపోండి అని నవ్వుతూ ఎవరు? సింహం అన్నారు. అవర్ సభీ హస్నే లగి. ఆ సింహం మాటలు విని ఆ ఖర్గోష్ కుందేలు యొక్క తెలివి తక్కువతనానికి అందరూ నవ్వారు. ఇట్స్ బినా సోచే కిసి కామ్ నహీ కర్నా చాయి. అంటే ఏమి ఆలోచించకుండా మనం మాట్లాడవద్దు, ఏమి ఆలోచించకుండా కూడా పని కూడా చేయవద్దు. ఏమవుతుంది దానివల్ల? మనం ఏం ఆలోచించకుండా మాట్లాడడం వల్ల బినా సోచే సమझे बात करें तो क्या है, लोगों के सामने और हंसी मजाक हो जाएंगे. అంటే మనం అందరి ముందు మనం నవ్వుల పాలు కావడం జరుగుతుంది. ఇది ఈ కథ ద్వారా మనకు తెలిసేటువంటి నీతి. ఓకే बच्चों, शब्दार्थ देखिए. खरगोश, रैबिट, कुंदेलू. अचानक, सडनली, अकस्मात्తుగా. भागना, టు రన్ అవే, పారిపోవుట. చౌంకనా, టు బి అలర్ట్, అప్రమత్తంగా. దహాడనా, టు రోర్, గర్జించు. ఆస్మాన్, స్కై, ఆకాశం. లోమ్డి, ఫాక్స్, నక్క. హాతీ, ఎలిఫెంట్, ఏనుగు. భాలు, బియర్, ఎలుగుబంటి. शेर, लायन, सिंहम. बच्चों, पढ़ो, अभ्यास देखिए. इन वाक्यों को पाठ के आधार पर क्रम 1 से 5 दीजिए. पहला वाक्य, खरगोश डरकर भागने लगा. दूसरा वाक्य, शेर ने पूछा, किसने कहा आसमान गिर रहा है. तीसरा वाक्य, भागते भागते खरगोश को एक लोमड़ी मिली. चौथा वाक्य, खरगोश वृक्ष के नीचे सो रहा था. पांचवा वाक्य, तभी वैसा ही एक और फल गिरा. और इसमें से पहला वाक्य कौन सा है? पहला वाक्य उदाहरण दिया गया है, खरगोश वृक्ष के नीचे सो रहा था. यह वाक्य पहला आया है. और दूसरा कौन सा है? हाँ, खरगोश डरकर भागने लगा. ये दूसरा वाक्य है. तीसरा वाक्य कौन सा है? हाँ, भागते भागते खरगोश को एक लोमड़ी मिली. यह तीसरा वाक्य है. चौथा वाक्य कौन सा है? हाँ, शेर ने पूछा, किसने कहा आसमान गिर रहा है. हाँ, आखिरी वाक्य, पांचवा वाक्य क्या है? तभी वैसा ही एक और फल गिरा. बच्चों, लिखो अभ्यास. खरगोश के पीछे कौन कौन भाग रहे थे, क्यों? కుందేలు వెనకాల ఎవరెవరు పారిపోయారు, ఎందుకు? खरगोश के पीछे लोमड़ी, भालू और हाथी भाग रहे थे, क्योंकि खरगोश ने कहा कि आसमान गिर रहा है, इसलिए सब जानवर डर कर भाग रहे थे. बच्चों, और एक अभ्यास, शब्द भंडार. तालिका में नीचे गिरने पर आवाज़ आने वाली और आवाज़ नहीं आने वाली चीज़ों के उदाहरण लिखिए. కింద ఇచ్చిన టేబుల్లో శబ్దం వచ్చేటువంటి, కింద పడినప్పుడు శబ్దం వచ్చేటువంటి వస్తువుల పేర్లు రాయమన్నారు. పక్కన శబ్దం రానటువంటి వస్తువుల పేర్లు రాయమన్నారు. एक उदाहरण है, आवाज़ आती है, శబ్దం వచ్చేటి ఏముంది ఇక్కడ? नारियल. और एक क्या है? पत्थर. और एक क्या है? फल. और एक वस्तु चम्मच. और एक क्या है? घड़ा. अब आवाज़ नहीं आने वाली वस्तुएं, एक उदाहरण है रुई अंटे कॉटन, पत्ती. दूसरा क्या है? कागज. एक शब्द है पत्ता, एक शब्द है फूल. आखिर और एक शब्द है पंख. इस वर्ग पहेली में कुछ जानवरों के नाम हैं, उन्हें पहचान कर यहाँ पर लिखिए.
उदाहरण क्या है? खरगोश। एक जानवर क्या है? हाथी। और एक जानवर गधा। और क्या है? हिरन। और एक जानवर शेर। और एक जानवर है चीता। बच्चों, भाषा की बात पाठ में खरगोश, लोमड़ी, भालू, हाथी, शेर आदि जानवरों के नाम आए हैं। ऐसे नाम वाले शब्द को किसी व्यक्ति, वस्तु, स्थान आदि के बारे में बतलाते हैं, उसे సంజ్ఞ कहते हैं। ఏదైనా ఒక వ్యక్తి, వస్తువు కానీ స్థలం యొక్క పేరును తెలియజేసే వాటిని నామవాచకము అని అంటాం। नीचे कुछ उदाहरण दिए गए हैं, उन्हें ध्यान से देखो। రమేష్ కలం से लिखता है। రమేష్ కలముతో రాస్తాడు। రమేష్ మరియు కలం ఇవి రెండు సంజ్ఞా శబ్ద। లడ్కే మైదాన్ మే ఖేల్తే హై। లడ్కే మరియు మైదాన్ ఇవి రెండు నామవాచక శబ్దాలు। సునీత పడాయి మే ఆగే హై। సునీత చదువులో ముందుంటుంది। సునీత మరియు పడాయి చదువు అనేవి రెండు నామవాచకాలు। గ్వాలా दूध लाता है। గ్వాలా, గ్వాలా माने गोपालक, यादव जाति के आदमी। గ్వాలా दूध लाता है। గ్వాలా మరియు दूध ఇవి రెండు నామవాచక పదాలు। పాఠశాల మే సభ చల్ రహీ హై। పాఠశాల మరియు సభ ఇవి రెండు కూడా నామవాచక పదాలే। పిల్లలు, నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ నొక్కండి మరియు మీ సలహాలని, సూచనల్ని కామెంట్ బాక్స్లో ఇవ్వండి। ధన్యవాదాలు।